afternoon. My name is Chef Praveen. I am from Telangana Tourism Plaza Hotel, Government of Telangana. So, ikkada memu Telangana Food Festival arrange చేసామండి August 2nd to August 12th వరకు. ఈ రోజు ఈ లంచ్ మా దగ్గర ఏముందంటే సమ్ అంబలి ఉంది, జొన్నల అంబలి, స్టార్ట్ ఫ్రమ్ జొన్నల అంబలి అండ్ మసాలా మజ్జిగ అండ్ మిక్స్ వెజ్ షోర్బా చేసామండి. మిక్స్ వెజ్ షోర్బా అండ్ మటన్ షోర్బా కూడా చేసామండి. సమ్ టైప్ ఆఫ్ మరక్ అంటే విత్ క్యాషూ పేస్ట్ని. అండ్ గుడాలు ఈజ్ ద ఫేవరెట్ ఆఫ్ తెలంగాణ. గుడాలు అండ్ కొన్ని స్పైసీ సలాడ్స్ ఉన్నాయి, రెగ్యులర్ సలాడ్స్. ఇది వచ్చేసి చికెన్ సలాడ్ అండి. చికెన్ విత్ స్పైసీ విత్ తెలంగాణ స్పైసెస్ డిషెస్. ఇక్కడ వచ్చేసి కోడి వేపుడు, ఫిష్ ఫ్రై, తెలంగాణ ఫిష్ ఫ్రై అండ్ మటన్ లివర్ ఇగురు అండ్ కొరమీన్ పులుసు, కొరమీన్ చేపల పులుసు అండి. అండ్ ఇక్కడ వచ్చేసి రొయ్యల కర్రీ అండ్ నాటుకోడి పులుసు అండ్ తలకాయ కూర. ద ఫేవరెట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ తలకాయ కూర అండి. తలకాయ కూర అండ్ వీ హ్యావ్ సమ్ బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ చేసాము. చికెన్ బిర్యానీ అండ్ మెనీ మోర్. ఇక్కడ వచ్చేసి రైతా, పెరుగు పచ్చడి, సాలన్, దానికి తెలంగాణ ఫేవరెట్ చల్లచారు. అంటే మనము మజ్జిగ పులుసు కూడా అంటారు, కానీ మనమైతే చల్లచారు అంటాం తెలంగాణలో. చల్లచారు అండ్ కొన్ని పిండి వంటకాలు ఉన్నాయి, అప్పాలు, గరిసెలు అండ్ పల్లి పట్టి. ఇది మనము దాంతో చేసామండి, దాని ఏమంటారు పేలాలు అంటాము. దాంతో సకినాలు, చకోడీలు అండ్ మలుదలు అంటే రోటీతో చేస్తామండి. మలుదలు రోటీతో చేస్తాము. చిట్టి గారెలు, బచ్చల కూర బజ్జీ, పన్నీర్ కుర్మా, పచ్చిమిర్చి క్యాబేజ్ కుట్టు అండ్ గుత్తి వంకాయ, బెండకాయ పులుసు అండ్ ద ఫేవరెట్ ఆఫ్ తెలంగాణ ఇస్ బగారన్నం అండి. బగారా రైస్ అంటారు, బగారా అన్నం కూడా అంటారండి. బగారన్నం, పులిహోర ఈరోజు కొంచెం వెజిటేరియన్స్ వాళ్ళకి. అండ్ సాంబార్, పాలకూర పప్పు అండ్ ఇది పప్పు చారు అండ్ రసం అండి. ఓకే, ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు. తెలంగాణ వన్ ఆఫ్ ద డిష్ ఈస్ పచ్చి పులుసు అండి, ఫేవరెట్ ఫర్ పచ్చి పులుసు. అండ్ సమ్ పికిల్స్ ఉన్నాయండి మా దగ్గర. గోంగూర పికిల్, మ్యాంగో, టమాటో, లెమన్ అండ్ ఇది వచ్చేసి మన చింతకాయ అండ్ ఉసిరికాయ పచ్చడి. చెప్పనా, పిండి వంటకాలు అండి. సర్వపిండి మనం లైవ్ ఇస్తామండి ఇక్కడ. సర్వపిండి అండ్ జొన్న రొట్టెలు విత్ వెల్లుల్లి కారం. ఇది తెలంగాణ దట్ వన్ ఆఫ్ ద మెయిన్ డిష్ అన్నమాట. స్టార్టింగ్ అపెటైజర్ లాగా ఇది కంపల్సరీ తీసుకుంటారు అందరూ. సర్వపిండి అండ్ జొన్న రొట్టెలు. దీంతో మేము అంటే వెల్లుల్లి కారం వేస్తామండి. వెల్లుల్లి కారం మనం బౌల్లో పెడతాము. జొన్న రొట్టె విత్ వెల్లుల్లి కారం ఆబ్వియస్లీ రెగ్యులర్గా తీసుకుంటారు అందరూ. ఇది సమ్ ట్రెడిషన్ అన్నమాట తెలంగాణది. తెలంగాణ ఫుడ్ స్పెషల్ ఏంటంటే మా స్పైసీ అండి మెయిన్. అండ్ నాన్ వెజ్, తెలంగాణ అంటేనే నాన్ వెజ్ ప్రియురాలు ఎక్కువ ఉంటారు. అండ్ తలకాయ కూర, బోటి, లివర్ అండ్ మన జల్లెల ఫిష్ పులుసు కూడా ఉంది మా దగ్గర. అండ్ మేము డైలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేము చేస్తున్నాం ఇక్కడ తెలంగాణ ప్లాజా హోటల్లో కండక్ట్ చేసిన ఈ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఫ్రమ్ August 2nd to August 12th వరకు. ఎవ్రీబడి క్యాన్ విజిట్ హియర్ అండ్ హ్యావ్ ఎ నైస్ లంచ్ హియర్. అంటే ఫెస్టివల్ పెట్టడానికంటే వీ వాంట్ టు అంటే చూపించని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వంటకాలు అంటే ఏంది చూపించడానికి ఈ ఒక ఫెస్టివల్ పెట్టారండి. అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది వెళ్ళిపోతుంది అట్లా అని. దాని దిక్కేనని మన సాంప్రదాయ వంటలు ఎలా ఉంటాయో మన ట్రెండ్ పోదని చెప్పి ఈ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ పెట్టారండి ఇక్కడ హోటల్లో. కంటిన్యూ అంటే ఇప్పుడు మీరు వచ్చే మీ యొక్క కిడ్స్కి కూడా ఫ్యూచర్లో ఇది చెప్తే వాళ్ళకు కూడా కొంచెం మన వంటకాలు ఇలా ఉంటాయని తెలుస్తుంది.
ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి తెలుస్తలేవు మన వంటకాలు ఎలా ఉన్నాయని. ఇది మా ఫ్యామిలీతో రావటం ఫస్ట్ టైము, చాలా బాగుంది. మీన్స్ దీంట్లో స్పెసిఫిక్గా నేను చూసింది అయితే సర్వపిండిది. యాక్చువల్లీ మా ఆంధ్ర సైడ్ అయితే మేము చూడం. ఓకే, ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ స్పెషల్ ఐటమ్ అంట, చాలా బాగుంది. టేస్ట్ చేస్తాము. అండ్ మిగతా అన్ని ఐటమ్స్ మీన్స్ ఇప్పుడున్న జనరేషన్ చూడటానికి చాలా వీలుగా ఉంది. మీన్స్ పిల్లలు ఇప్పుడు ఒకవేళ బఫెట్స్కి అవుట్ సైడ్ వెళ్ళినా కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ కొన్ని ఐటమ్సే చూస్తాం, కానీ పిండి వంటలు అన్ని రకాలు అనేవి చూడలేము. ఎప్పుడు చూస్తాము అమ్మమ్మ గారి ఇంటికి ఫెస్టివల్స్కి వెళ్తేనే చూస్తాం. కానీ తెలంగాణలో పిండి వంటలు ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం చూడటానికి ఇది ఒక చాలా మంచి అవకాశం. ఎవరికైనా కుదిరి ఈ టైం ఐ థింక్ 2వ తేదీ నుంచి 12వ తేదీ ఏమో లాస్ట్ ఆగస్టు, ఎవరికి కుదిరినా దయచేసి వచ్చి విజిట్ చేసి చూడటం వల్ల చాలా యూజ్ ఉంది. అంటే నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకు కూడా అర్థమవుతుంది ఏం పిండి వంటలు ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్కి చూడటం చాలా కంఫర్టబుల్గా తినొచ్చు కూడా. అన్నీ చూశాను ఆల్మోస్ట్. పిండి వంటలు 6 రకాల పిండి వంటలు పెట్టారు. అండ్ ఫిష్ పెట్టారు, ఫ్రాన్స్ నాన్ వెజ్లో నాటుకోడి, సాలడ్స్ అండ్ బటర్ మిల్క్, వాటర్ మిలన్, ప్లెయిన్ దోశ కూడా. ప్లెయిన్ దోశ మీన్స్ అంటే మనం ఇప్పుడు అన్ని మిక్సీలో కదా యూజ్ చేసేది, వాళ్ళు ఏంటంటే పాతకాలంలో రోళ్ళు యూజ్ చేసి రుబ్బు రోల్లో చేస్తారు కదా, అలా తీసుకొచ్చి పెట్టారు. ఒకవేళ మీరు ఆ దోశ ట్రై చేస్తే మీకు అర్థమైపోద్ది ఆ ఫ్లేవర్. ఓకే, దాని మీదనే చేస్తారు అనేది. నేను బోటి కర్రీ కాదు, తలకాయ కర్రీ చూస్తాను. యాక్చువల్లీ మా ఆంధ్రాలో చూస్తాము, బట్ అంత స్పెసిఫిక్గా తినము. బట్ తెలంగాణ ఇట్ ఈస్ ఫేమస్, ఇట్స్ గుడ్, టేస్ట్ ఆల్సో చాలా బాగుంది. తలకాయ కూర, ఇంకేమున్నాయి, చేపల పులుసు ఉంది, అండ్ బెల్లం అన్నం, ఇంకేమున్నాయి. పిండి వంటలు మెయిన్ బాగా చూసాము. మీన్స్ అంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా తక్కువ వెళ్ళి ఇంటి దగ్గర చూడటమే. మీరు తిన్నారంటే కంపల్సరీగా మీ అమ్మమ్మ గారు కంపల్సరీగా గుర్తొచ్చేస్తారు. ఎందుకంటే మనం అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తేనే ఇవి చూస్తాము. అది మొత్తాన్ని ఈ తెలంగాణ టూరిజం చాలా లైక్ మనకు బాగా అర్థమయ్యే విధంలో పెట్టారు. పిల్లల్ని అందరినీ తీసుకొని వస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, అంటే లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు కుదిరిందంటే కంపల్సరీగా విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము. తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్కి వచ్చాము, చాలా బాగుందండి ఫుడ్ అంతా కూడా. నేను అంటే యాక్చువల్గా ఇన్ని ఐటమ్స్ నేను ఒకేసారి ఎప్పుడు ఎక్కడ తినలేము. మనం ఎవరైనా తెలంగాణ అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఇన్ని ఐటమ్స్ తినలేము. సో ఇన్ని ఐటమ్స్ ఒకేసారి పెట్టి అన్నీ మంచిగా అంటే అన్ని టేస్ట్ బాగున్నాయి. యాక్చువల్లీ ప్రతి ఒక్కటి ఐటమ్ బాగుంది, ప్రతి ఒక్కటి టేస్ట్ చేసాం. రోటి పచ్చళ్ళు చాలా బాగున్నాయి, ప్లస్ అంటే స్వీట్లు, చకినాలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. స్పెషల్ అంటే బేసికల్గా నాకైతే అదే లివర్ ఫ్రై బాగుంది, అండ్ నాటుకోడి కర్రీ బాగుంది, అండ్ టమాటా రొయ్యల పులుసు బాగుంది. చేపలు బాగున్నాయా? ఓకే. సో చేపల పులుసు కూడా చాలా బాగుందని చెప్పారు, అంటే మా పాప వాళ్ళు తిన్నారు. సో ఇంకా అంటే బెల్లం అన్నం ఒకటి, పాయసం ఒకటి చాలా బాగుంది. బాగుంది, అంత బాగుంది. అది ఇలాంటివి ఎప్పుడు పెడుతూ ఉండాలి యాక్చువల్. అంటే తెలంగాణవి మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ గుర్తుండాలి అంటే జనాలకి ఇలాంటివి పెడతా ఉంటే బాగుంటుంది. Hi everyone, greetings to you all from the Plaza Hotel. This hotel belongs to Telangana Tourism, and these days we are having a food festival, Telangana Food Festival. This is for the first time that we are doing it. First time చేస్తున్నాము ఇది, and it has gone a hit. చాలా మంది like చేశారు the Telangana food that we are presenting. We have so many items in the menu. More than 50 items are there. ఇది ఈ ఫెస్టివల్ ఎందుకు చేస్తున్నామంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది మనకు. తెలంగాణ కుజైన్ని ప్రజెంట్ చేయాలి ప్రజలకు. తెలంగాణ ఫుడ్ ఏంటి, ఎప్పుడు అంటే పాతకాలంలో తింటుంటిమి బోటి, కాలకూర అండ్ సకినాలు ఇవన్నీ తింటుంటిమి. ఇప్పుడు ఏమీ అవి కనబట్టలేదు ఎక్కడ. సో వీ వాంట్ టు ప్రజెంట్ దట్ తెలంగాణ ఫుడ్ టు ద పీపుల్ ఆఫ్ ద తెలంగాణ. If you are really a Telangana bidda, you should come and taste this food over here in the Telangana Food Festival, going on from 2nd onwards till 12th.
and another 3 days lo close అయిపోతున్నది. We may extend another 3-4 days because of the weekend and because of the 15th August. We may extend it, and I request everybody to come and taste the food of Telangana. And I really thank Times Network for coming over by yourself and presenting yourself to take it to the people, the news, the festival, the Telangana Food Festival that is happening here in Plaza Hotel. Thank you so much. Response is too good. ఎందుకంటే తెలంగాణ ఫుడ్ అనేది స్పైసీ ఫుడ్. సో స్పైసీ ఫుడ్ చాలా మంది తినరు ఎప్పుడు త్రూఅవుట్ ద వీక్ ఆర్ ఎప్పుడు తినరు. ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ టేస్టింగ్ ఇట్ అండ్ దే ఆర్ లైకింగ్ ఇట్. Though they are getting tears in their eyes tasting this spicy food, but they are loving it. See, sometimes medically also doctors say that you should eat some spicy food. Sometimes, not always. చేసినప్పుడు ఏంటంటే మన టాక్సిన్స్ అనేది లోపట సో వెళ్ళిపోతాయి. So that's what doctors recommend. I request everybody to come and taste that spicy food of Telangana and know the Telangana food. ఇప్పుడు అమ్మమ్మల వరకే ఉండే యంగ్ జనరేషన్ అంత ఐడియా లేదు కదా. ఎగ్జాక్ట్లీ ఎస్పెషల్లీ కరెక్టే. అప్పుడు అమ్మమ్మలు తాతలు అప్పుడు బాగా తింటుండే కుండల్లో చేస్తుండే. వీఆర్ ప్రెజెంటింగ్ దిస్ టైమ్ మా షెఫింగ్ డిషెస్ అన్నీ తీసేసి కుండలో పెడుతున్నాము. దట్ ఈస్ ఫ్యూల్ పెట్టేసినాం కింద. సో పొగ రాదు కానీ ఇట్స్ ఫ్యూల్ దట్ ఈస్ దేర్. సో బట్ హాట్ దట్ అన్న ఎందుకంటే కుండల్లో చేసింది ద టేస్ట్ వేరే ఉంటుంది. So absolutely different, and the taste is coming out really. The Telangana taste is coming out, and వచ్చి టేస్ట్ చేయండి మీ by yourself. You can know that the food of Telangana is great, I can say. Thank you so much, and I request everybody to come and join in this festival which is going on till 12th of August. Thank you. లాస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు ఉంది. 12:30 నుంచి 3:30 వరకు ఉంది ప్లాజా హోటల్లో. అన్నీ 56 కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది. చాలా బాగుంది ఫుడ్ టేస్ట్. ఇదంతా మన ఓల్డెన్ టైమ్స్ గుర్తు వస్తున్నాయి. మనము తీసుకుంటే చాలా హైజీనిక్ ఉంది, బాగుంది.